హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తున్న మెయిన్ సిమ్టము హీల్ పెయిన్. అంటే మంచం ఎగిన తర్వాత మనకు ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దీన్ని మెయిన్గా ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు, హీల్ స్పర్. అండ్ ఇది సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఇది కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. బట్ ఆ ఉన్నన్ని రోజులు చాలా ఇబ్బంది పెడుతుంది. ఎస్పెషల్లీ బేర్ ఫుట్ నడుస్తున్నామంటే, అంటే మెట్లు ఎక్కిన ఆ రోడ్ మీద వాకింగ్ చేద్దాం అనుకున్నా చాలా ఇబ్బంది పడుతుంది. దీనికి గల మెయిన్ కారణం ఒకటి ఓవర్ వెయిట్ ఉండడం. సో మనుషులు బరువు పెరుగుతుంటే మనకు ప్లాంటార్ ఫేషియా ఏదైతే ఉంటుందో, మీరు ఈ మోడల్లో చూసినట్లయితే దిస్ ఇస్ ద బర్సా. సో ఈ ఏరియాలో పెయిన్ వస్తుంటుంది. ఇది చిన్న స్పర్ లాగా ఫామ్ అయ్యి బాడీ హింట్ ఇస్తూ ఉంటుంది. ఇది రావడానికి మెయిన్ కారణం ఒకటి ఎక్సెస్ వెయిట్, టూ ల్యాక్ ఆఫ్ విటమిన్ D3, సఫిషియెంట్ విటమిన్ D3 లేకపోవడము, మూడు రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయకపోతే మనకు ప్లాంటార్ ఫేషియా అనేది ఇన్ఫ్లమేషన్ వస్తుంటుంది. సో ఇటువంటి పేషెంట్లు మనకు హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీ టేక్ ఎక్స్రేస్. సో ఎక్స్రేస్లో మనకి ఏంటంటే మనకు హీల్ స్పర్ ఉందా లేదా, అండ్ రెండోది విటమిన్ D3 సప్లిమెంట్స్ ఇవ్వాలా లేదా, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, అండ్ మూడోది ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలని చెప్తాం. At Onus Robotic Hospitals, we treat most of the conditions like this self-limiting problems without any surgery. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి సర్జరీ అని వస్తారు హీల్ పెయిన్, బికాజ్ మార్నింగ్ లేచి మంచం దిగి నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో అటువంటి పేషెంట్లకు విత్ మెడికేషన్, ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ తోటి కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ పేషెంట్ ఫర్ మేకింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ ద టాప్ 3 robotic hospital in Telangana, Hyderabad. Thank you.